మరణాత విశ్వాస సమాజం అనే ఈ టీవీ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభములు కలుగును గాక. అంతా బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మరొకసారి ఈ రీతిగా మీ మధ్యలోనికి రావటానికి, టీవీ ద్వారా మిమ్మల్ని దర్శించడానికి దేవుడు మాకు కలుగు చేసిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నెల మనకు 7వ నెల కాబట్టి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు ఏమని వ్రాయబడి ఉన్నాయి అంటే, జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 18, 19, 20, 21 వచనాలు మనం చదివినట్లయితే, మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము యోధా ఇంటి వారికిని సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జనములను అనేక పట్టణముల నివాసులను ఇంకనూ వత్తురు. ఒక పట్టణపు వారు మరి ఒక పట్టణపు వారి వద్దకు వచ్చి ఆలస్యం చేయక యెహోవాను శాంతిపరచుటకు, సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదుకుటకును మనము పోదము రండి అని చెప్పగా, వారు మేమును వత్తుమందురు. అనేక జనములను బలముగల జనములను యెరూషలేములో సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదుకుటకును యెహోవాను శాంతిపరచుటకును వత్తురు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములలో ఆయా భాషలో మాట్లాడు అన్యజనులలో 10 మంది ఒక యూదుని శంగు పట్టుకొని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతో కూడా వత్తుమని చెప్పుదురు. దేవునికి స్తోత్రం. గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో జకర్యా గ్రంథములో స్పష్టంగా వ్రాయబడి ఉన్న సంగతి ఏంటి అంటే, 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము యోధా ఇంటి వారికిని సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి అని దేవుని యొక్క ప్రవక్త జకర్యా ద్వారా దేవుడు ఈ లేఖనాలు మనకు తెలియజేస్తూ వచ్చారు. కాబట్టి మనం దేవుడు సెలవిచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారముగానే మనం ఉపవాస దినాలు ప్రకటించి ఉపవాస దినాలు పాటించినట్లయితే దేవదేవునికి ఎంతో సంతోషము, అలాగే మనకు కూడా సంతోషమును ఉత్సాహమును పుట్టించేటువంటి మనోహరములైన పండుగలుగా అవి మన జీవితాల్లో ప్రభు కార్యం చేస్తాడు అని మేము గట్టిగా నమ్ముతాము. ఆ రీతిగానే మేము ఉపవాస దినాలు ప్రకటించి ఆ రీతిగానే మేము పాటిస్తూ ఉంటాం అన్నమాట. అందుకనే ఆనాడు 4వ నెల ఉపవాస దినాలు, 3వ నెల, 4వ నెల, 5వ నెలలో శ్రమదాన ప్రార్థనలు జరిపిస్తాము. అలాగనే ఇప్పుడు 7వ నెలలో 3 దినాలు ఉపవాస ప్రార్థనలు జరిపిస్తాము.
అదేవిధంగా 10వ నెలలో దానియేలు ఫాస్టింగ్ ప్రేయరు మరి జరిపించుకుంటాము. ఇవి మాకు మా జీవితాల్లో గమనించినట్లయితే మరి ఇక్కడ ఏమని రాయబడింది అని మనం ఆలోచన చేస్తే, మరి యోధా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును అని రాయబడింది కదా. అలాగే మేము కూడా మరణాతా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి అని మేము దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేయటం ద్వారా మరి దేవుడు మాకు, మా పిల్లలకు, మా కుటుంబాలకు, మరి మా సంఘాలకు, అనేక మంది ప్రజలకు కూడా మా ద్వారా గొప్ప మేలు కలుగు చేస్తున్నటువంటి విధానము మేము చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఉపవాస దినమును ప్రకటించుడి, వ్రత దినమును ఏర్పరచుడి అని మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం మనం చదివినప్పుడు అక్కడ వ్రాయబడిన విషయాన్ని మనం గమనిస్తాం. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనంలో ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినమును ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి అని ప్రవక్త ద్వారా మరి హెచ్చరించబడుతూ ఉన్నాం. కారణం ఏంటి అంటే, ఎందుకు ఈ రీతిగా సమకూర్చవలసినటువంటి అవసరత వచ్చింది అంటే, మరి నిజంగా మనం గమనించినట్లయితే యోవేలు గ్రంథములో యోవేలు ప్రవక్త మరి మాట్లాడుతున్నటువంటి ఆ ఉపవాస దినమును గూర్చి మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఎందుకు ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినమును ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకై మరి పెద్దలను దేశములోని జనులందరినీ కూడా మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చండి అని ఎందుకు అలాగా మాట్లాడుతూ ఉన్నారు అంటే, మరి నిజముగా పూర్వకాలంలో జరిగినటువంటి ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుని మరి ఉపవాస దినాలు ప్రకటించి ప్రార్థించినటువంటి సందర్భాలు మరి మనం చూస్తూ వచ్చాం. మరి చూసినట్లయితే 1వ అధ్యాయము మరి 2వ వచనం దగ్గర గురించి మనం చదివినప్పుడు యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం దగ్గర నుంచి చదివితే, పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇలాంటి సంగతి మీ దినములలో కానీ మీ పితరుల దినములలో కానీ జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయుడి. వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబో తరము వారికి తెలియజేయుదురు. ఏమిటనగా, గొంగల పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. కాబట్టి మత్తులారా మేలుకొని కన్నీరు విడుబడి, ద్రాక్షారస పానము చేయవారులారా రోదనము చేయుడి. క్రొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండా ఆగిపోయి నాశనం అయిపోయింది. కాబట్టి మీ యొక్క జీవితాలలో మరలా నూతనమైన ఆ ఆశీర్వాదాలు మీరు చూడాలి అంటే తిరిగి మరలా మీరు ఉపవాస దినమును ప్రతిష్ఠించండి, వ్రత దినమును ఏర్పరచండి, మీ దేవుడైన యెహోవాను బతిమాలుకోండి. ఎందుకు బతిమాలుకోవాలంటే, దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ, కుటుంబాలలో జరుగుతున్నటువంటి ఇబ్బందులు కానీ, ఆర్థికపరమైనటువంటి సమస్యలు కానీ మన కుటుంబాలలో నుంచి, మన జీవితాల్లో నుంచి తొలగి మనము, మన పిల్లలు, మన కుటుంబాలు శాంతి సమాధానములతో నెమ్మదిగా మనం బ్రతకాలి అంటే ఖచ్చితంగా ఉపవాస దినాలు
పాటించాలి, ఉపవాస దినాలు పాటించాలి, వ్రత దినాలు ఏర్పరచాలి. మన దేవుడైన మరి ప్రభువుని మనం బ్రతిమలాడుకోవాలి అని ప్రవక్త ద్వారా మనం హెచ్చరించబడుతూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఉపవాస దినాన్ని మనం ప్రకటించుకుని, వ్రత దినాన్ని మనం ఏర్పరచుకొని దేవుని యొక్క సన్నిధానంలో మరి ప్రార్థనలు చేసినట్లయితే అనేకమైనటువంటి కీడులు తొలగి మన కుటుంబాలలో ఎన్నో మేలులను మనం చూడగలుగుతూ ఉంటాం. మరి ఈరోజు ఇక్కడ మనం చూస్తే ఈ సందర్భం ఏంటి అంటే, మరి ఆ దేశంలో వచ్చినటువంటి ఇబ్బంది, కరువు, మరి ఆ దేశంలో పంటలు పాడైపోయి మరి చాలా అభద్రత మరి ఆ దేశంలో ఏర్పడుతూ వచ్చింది. గొంగళ పురుగులు తినేసి విడిచిపెడితే మిడతలు వచ్చి తినివేసినాయని, మిడతలు తిని విడిచిపెడితే పసర పురుగులు తినేసినాయని, పసర పురుగులు తిని విడిచిపెడితే మరి చీడ పురుగులు తినివేసినాయని, ఇంకా పంటలు ఆ విధంగా మరి పాడు చేస్తే ఇక దేశంలో ఇక ఏముంటుందో చెప్పండి. మరి అందుకనే దేవుని యొక్క సన్నిధిలోనికి కూడా ద్రాక్షారసం రాకుండా ఆగిపోయిందని, క్రొత్త ద్రాక్షారసం రాకుండా మరి నిలిచిపోయింది అని మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మరి దేశం బాగుంటేనే ప్రజలందరూ కూడా బాగుంటారు. మరి దేశంలో జరుగుతున్నటువంటి విపత్తుల కారణంగా మరి చూడండి, నిన్నగాక మొన్న మనం చూస్తే అమెరికా దేశంలో కూడా మరి భయంకరమైనటువంటి తుఫాను, వరదల మూలంగా అనేక ప్రాంతాలు జలమయమైపోయి అనేక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అల్లకల్లోలంగా మరి దేశంలో బాధలు అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు కరువులు మరి ఎన్నో రీతులుగా మనుషుల్ని, కుటుంబాల్ని బాధిస్తూ ఉన్నాయి. కాబట్టే మన యొక్క పంటలు పాడైపోకుండా ఉండాలంటే, మన యొక్క ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థలు బాగుండాలి అంటే మనం ఎప్పుడూ కూడా దేవునికి ప్రార్థన చేస్తూ ప్రభు ఇచ్చేటువంటి ఆ ఆశీర్వాదాలు మనం నిండుగా మెండుగా పొందుకునే వారంగా మనం ఉండాలి. కాబట్టి ప్రభు సన్నిధానంలో ఏదైనా మనకు విపత్తు కాలము వచ్చింది అంటే, మరి ఆర్థిక పరమైన సమస్యలు వస్తున్నాయి అంటే, దేవుని సన్నిధిలో మనమే ఉపవాస దినాలు ప్రకటించుకుని దైవ సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మన మీదకి వస్తున్నటువంటి ప్రతి విధమైన ఆర్థికపరమైన సమస్యలన్నిటినీ కూడా ప్రభువే తొలగించి మనకు మంచి దీవెనలు ఆయన అనుగ్రహించి మనకు నెమ్మదిని, శాంతిని, సమాధానమును ప్రభువు మనకు కలుగజేస్తూ ఉంటారు. అందుకనే వచ్చినటువంటి ఈ ప్రతికూలమైన పరిస్థితులు తొలగాలి అంటే దేవుని సన్నిధానంలో ఉపవాస దినమును ప్రకటించాలి, వ్రత దినాలు ఏర్పరచుకోవాలి. ఆ ఉపవాస దినములు ప్రకటించినప్పుడు ఎలా ఉపవాస దినాలు పాటించాలి అంటే 2వ అధ్యాయము 15-16 వచనాలు కూడా మనం చదివితే అక్కడ ఏమనుందంటే, సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినమును నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలేను అని చెప్పి మరి ఇక్కడ 2వ అధ్యాయములో ప్రవక్త మరి సెలవిస్తూ ఉన్నాడు. సియోనులో బాకా ఊదండి, ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినమును నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చండి, సమాజ కూటములు ప్రతిష్ఠించండి,
పెద్దలను పిలవనంపించుండి, చిన్నవారిని స్తన్యపానము చేసే బిడ్డలను కూడా తోడుకుని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలెను అని చెప్పి మరి ఇక్కడ హెచ్చరించబడుతూ ఉన్నాం. కనుక ఉపవాస దినమును పాటించడం వలన ప్రతి ఒక్కరికి కూడా మేలు కలుగుతుంది, దీవెన కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది. అందుకనే ఉపవాస దినమును ప్రతిష్ఠించి వ్రత దినమును ఏర్పరిచి ప్రభు సన్నిధానములో ప్రార్థన చేసిన ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడు బహుగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తారు. అందుకనే ప్రభు సన్నిధానములో ఉపవాస దినం అనేది మన జీవితాలకు సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును అని చెప్పి ఖచ్చితంగా మరి ప్రవక్త ద్వారా మనం హెచ్చరించబడుతూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో మరి లేవీకాండము 16వ అధ్యాయము 29వ వచనం మనం చదివినట్లయితే, ఇది మీకు నిత్యమైన కట్టడ, స్వదేశులు కానీ మీ మధ్య నుండి పరదేశులు కానీ మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పని అయినను చేయక మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను. ఏలయనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మరి మిమ్మును పవిత్రపరుచునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను. అది మీకు మహావిశ్రాంతి దినము, మిమ్మును మీరు దుఃఖపరుచుకునవలెను. ఇది నిత్యమైన కట్టడ. దేవునికి స్తోత్రం. ఎంత చక్కగా మరి ఇక్కడ లేవీకాండంలో మనకు రాయబడి ఉన్నాయంటే, ఇది మీకు నిత్యమైన కట్టడ. ఏంటి కట్టడ అంటే, స్వదేశులు కానీ మీ మధ్య నుండేటువంటి పరదేశులు కానీ మీరందరూ 7వ నెల 10వ నాడు మరి ఏ పని అయినను చేయక మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను. అంటే చాలామంది ఉపవాస దినమును ప్రతిష్ఠించుకున్న, వ్రత దినాలు ఏర్పరచుకున్న వారు తమ్మును తాము మరి దేవుని సన్నిధిలో కనపరుచుకోకుండా వారు మరి యథావిధిగా వారి యొక్క పనులకు మరి వెళ్ళిపోతూ మరి వారి సొంత పనులు కూడా చేసుకుంటూ, వ్యాపారాలు చేసుకుంటూ వారు జీవిస్తూ ఉంటున్నారు. కాబట్టి దేవుని యొక్క లేఖనం ప్రకారముగా ఇక్కడ మనం యెషయా గ్రంథములో మనం 58వ అధ్యాయములో మనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనం మనం చదివినప్పుడు అక్కడ ఏమని రాయబడిందంటే, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. ఏమంటున్నారంటండి, మేము ఉపవాసం ఉండగా నీవు ఎందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనుచుండగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని దేవుణ్ణి అడుగుతున్నారు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, మీ ఉపవాస దినాన్న మీరు వ్యాపారం చేస్తున్నారు, మీ ఉపవాస దినమున మీ పనివారి చేత కఠినమైనటువంటి పనులు చేయించుతున్నారు. తర్వాత మీరు కలహపడుచు, వివాదము చేసు, అన్యాయముగా గుద్దులాడుచు మీరు ఉపవాసం ఉంటున్నారు. చూసారా దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు అని దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు ప్రజలు. అయితే మేము మా ప్రాణములను ఆయాసపరుచుకుని ఉండగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని ప్రజలు దేవుణ్ణి అడుగుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, మీ ఉపవాస దినమున
మీరు మీ వ్యాపారాలు చేసుకుంటున్నారు, మీరు దీక్షగా దేవుని సన్నిధిలో మరి గడపడం లేదు. మీ పనివారి చేత కఠినమైనటువంటి పనులు మీరు చేయిస్తూ ఉన్నారు. మరి మీరు కలహపడుచు వివాదము చేసు అన్యాయముగా గుద్దులాడుచూ ఉన్నారు. మరి ఇలాగ చేయటం ఇది ఉపవాసం అంటారా? మీరు ఇలాగ చేస్తే అది ఉపవాస దినము కానే కాదు కదా. మీరు ఉపవాస దినమును ప్రతిష్ఠించుకుని వ్రత దినమును ఏర్పరచుకుని దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకోవాలి అని చెప్పి దేవుడు ప్రవక్త ద్వారా మనకిచ్చినప్పుడు ఆ మాటను మనం ఏ రీతిగా మనం పాటించగలుగుతున్నామండి? మీ కంఠధ్వని పరమున వినపడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండటం లేదు కదా. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనిపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరనుకొనుచున్నారా అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమైన ఉపవాసం ఏంటో అక్కడి నుంచి చెబుతున్నాడు చూడండి. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడి మ్రాను మ్రోకును తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేనేర్పరుచుకొనిన ఉపవాసము కదా. దేవునికి స్తోత్రం. చూడండి, నిజమైన ఉపవాసం ఏమిటి అంటే దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడి మ్రాను మ్రోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కదా. తర్వాత 7వ వచనంలో నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఎంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదియే గదా నాకు ఇష్టమైనటువంటి ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమును కావలి కాయను. హల్లెలూయా. ఎంత చక్కగా మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నారో చూడండి బిడ్లారా. ఉపవాస దినమున మనము మన పనులను చేసుకుంటూ మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూనే మనం దేవుని సన్నిధిలో మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకునిచుండగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని దేవునిని అడుగుతూ ఉన్నారు. అయితే దేవునికి తెలియదండి మనం ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉంటున్నాం. మనము ఉపవాస దినమును ప్రతిష్ఠించుకొని వ్రత దినమును ఏర్పరచుకొని దేవుని సన్నిధిలో మనను మనం తగ్గించుకుని మరి ప్రభువుని బ్రతిమలాడుకునే వారంగా మనం ఉన్నట్లయితే దేవుడు నిజంగా మన ప్రార్థన ఆలకిస్తారు, మనకు వెనువెంటనే జవాబిస్తారు. అక్కడే చెప్తున్నారు చూడండి, ఈ యెషయా గ్రంథం 58వ అధ్యాయం 9వ వచనంలో అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అని చెప్పి ఆయన జవాబిస్తాడు. మరి ఇతరులు బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కారము చేయుటయు, మరి చెడ్డదానిని బట్టి మాటలాడుటయు మాని ఆశించిన దానిని ఆకలి కొనిన వారికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉండును, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. దేవునికి స్తోత్రం.
క్షమకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుచును. నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఓటవలెను ఉండెదవు. మరి అలాగన నీవు దేవుని సన్నిధిలో మరి ఉపవాస దినమును ప్రతిష్ఠించినప్పుడు, వ్రత దినమును ఏర్పరచుకున్నప్పుడు మరి మీ జీవితంలో ఉన్నటువంటి మరి కష్టాలు, ఇబ్బందులు మరి వీటన్నిటినీ కూడా దేవుడు తొలగించి శాంతి సమాధానములతో నింపి కుటుంబాలను ఆశీర్వాదకరంగా నడిపించడానికి ఆయన సమర్థుడైనటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రభు సన్నిధానములో ప్రతి ఒక్కరము కూడా మరి ఉపవాస దినమును ప్రతిష్ఠించినప్పుడు, వ్రత దినాన్ని ఏర్పరచుకున్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మరి ఖచ్చితంగా మరి 3 దినాలు అనుకున్నప్పుడు మరి ఖచ్చితంగా దేవుని సన్నిధిలో గడపగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుడు అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలతో నింపుతారు అనటానికి ఏమాత్రము సందేహం లేదు. కాబట్టి మీరు మీ కుటుంబాలు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి మరి ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు మీరు పొందాలని, ప్రభు మీకు తోడుగా ఉండాలని, మరి ఉపవాస ప్రార్థన కూటాల ద్వారా మీ కుటుంబాలకు మేలు కలుగు చేసి దేవుడు ఆశీర్వదించాలని మేము కోరుకుంటూ మీ కొరకు మరి ప్రార్థన చేస్తూ మరి మిమ్మలను బలపరచాలని, ఈ వర్తమానముల ద్వారా మరి మీరు మీ కుటుంబాలు మరి ఆశీర్వాదకరంగా ఉండాలని మరి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి మీ కొరకు ప్రత్యేకంగా మరి ఈ యొక్క సమయంలో మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయన, ఇదిగో తండ్రి, 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, మరి 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము యోధా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుము అని చెప్పి మీరు సెలవిచ్చారు ప్రభువా. అలాగే ఉపవాస దినమును ప్రతిష్ఠించి వ్రత దినమును ఏర్పరిచి నీ సన్నిధానములో మా తండ్రి అయ్యా నమ్మకస్తులముగా నీ సన్నిధిలో మరి ప్రార్థించినప్పుడు అయ్యా పోగొట్టుకున్నటువంటి ఆ ఆశీర్వాదాలను తిరిగి మరలా నువ్వు మాకు సమకూర్చే దేవుడివని, అయ్యా పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని మరలా తిరిగి ఇచ్చే దేవుడివని, అయ్యా పోగొట్టుకున్న సంపద అంతా కూడా సమకూర్చి మాకు మేలుకరంగా జరిగించే దేవుడివని నీ సన్నిధిలో మేము విశ్వాసముతో ప్రార్థిస్తూ ఉన్నాము. కాబట్టి నాయన, ఈ వాక్యమును వర్తమానము వినుస్తున్నటువంటి అయ్యా ప్రియ బిడ్డలను మీరు బహుగా దీవించి ఆశీర్వదించి నాయన, ఏ కొదువ కొరతలు ఉన్నా ప్రతి విషయములోనూ కూడా ప్రభువా అయా కుటుంబాలకు దీవెన కలుగజేసి గొప్ప జయం అనుగ్రహించి నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. వందనాలు.